ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చంద్రప్రభ వాహనంపై చల్లని తండ్రి అభయ ప్రదానం. జూబ్లీహిల్స్ టీటీడీ శ్రీ వెంకటేశ్వరాలయంలో బ్రహ్మోత్సవం. అన్ని రాష్ట్ర రాజధానులలో శ్రీవారి ఆలయం నిర్మాణం. ముఖ్యమంత్రులకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు లేఖ. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. వాయులింగేశ్వరుని సన్నిధిలో శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణం. తిరుపతిలో ఘనంగా తిరుకచ్చి నంబి ఉత్సవాలు. శ్రీ వరదరాజస్వామి సన్నిధిలో విశేష క్రతువులు. వసంతోత్సవంలో ఆది దంపతుల సోయకం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఉత్సవ శోభ. కనుల పండుగ శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి కళ్యాణోత్సవం. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో మహాశివరాత్రి ఉత్సవాలు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం ఓంజల్ సేవ జరిగింది. బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు ఆలయంలోని ఓంజల్ మండపంలో వేంచేపు చేశారు. మేళతాళాల నడుమ స్వామివారి ఓంజల్ సేవ రమణీయంగా జరిగింది. ఇక మంగళవారం రాత్రి చంద్రప్రభ వాహన సేవ జరిగింది. శోభాయమానంగా అలంకార భూషితులైన స్వామివారిని అర్చకులు చంద్రప్రభ వాహనంపై ఆసీనులను చేసి పూజలు నిర్వహించారు. ఆపై చంద్రప్రభ వాహనంపై కొలువుదీరిన స్వామివారికి హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల దైవనామ స్మరణలు, మేళతాళాలు, కళా సాంస్కృతిక ప్రదర్శనల నడుమ జూబ్లీహిల్స్ ఆలయ వీధుల్లో స్వామివారి చంద్రప్రభ వాహన సేవ శోభాయమానంగా సాగింది. ప్రభవాహనమున చక్కనయ్య కనరు ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో. చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు. కలువలరాయడు కన్నులకింపైన రేడు. అందరి హృదయాల నిండా ఆనందము పొంగించే చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరు. ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరు.
దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయించాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లేఖ రాశారు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదని దేవాలయాలు సమాజ అభివృద్ధికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తోందని, ఆధ్యాత్మికత వైపు అందరూ అడుగులు వేస్తున్నారని తెలియజేశారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండాలని, దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో కూడా శ్రీవారి ఆలయాలు ఉండాలన్నారు. కోట్ల మంది భక్తులు దేవాలయాలకు విరాళాలు అందజేస్తున్నారని తెలిపారు. దేవాలయాలకు వచ్చే విరాళాలను విద్య, వైద్యం సహా ఇతర సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నామని, మన సంస్కృతి వారసత్వ పరిరక్షణకు దేవాలయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లేఖ ద్వారా ముఖ్యమంత్రులకు వివరించారు. పంచభూత శైవక్షేత్రాల్లో ఎంతో విశిష్టమైనది వాయుక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ధ్వజ అవరోహణం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ సోమస్కందమూర్తి స్వామి వారిని ధ్వజస్తంభ మండపంలో విశేష అలంకరణలతో కొలువుదీర్చి గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన ఇత్యాది క్రతువులను పూర్తి చేశారు. అనంతరం అర్చకులు సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజ అవరోహణం నిర్వహించారు. పంచభూత శైవ క్షేత్రాల్లో ఎంతో విశిష్టమైనది వాయుక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామి వార్లకు వసంతోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వసంతోత్సవ మండపం వద్ద శ్రీ సోమస్కందమూర్తి స్వామి వారిని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవార్లను, శ్రీ చండికేశ్వర స్వామి వారిని కొలువుదీర్చిన అర్చకులు ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశస్థాపన, కలశారాధన ఇత్యాది క్రతువులను పూర్తి చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో వసంతోత్సవ వేడుకలను నిర్వహించారు. చంద్రకిరీట నీలకంఠధర నటరాజ కైలాసవాస కావుమో పురహర కైలాసవాస కావుమో పురహర నందివాహన నమో 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 నమో. తిరుపతిలోని బేరివీధిలో కొలువైన శ్రీ వరదరాజస్వామి శ్రీ తిరుకచ్చి నంబి ఆలయంలో శ్రీ తిరుకచ్చి నంబి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 26వ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన మంగళవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఉత్సవమూర్తులను, శ్రీ తిరుకచ్చి నంబి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి, ఏకాంగి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం, సేవాకాలం, శాతుమొర నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మార్చి 11వ తేదీ వరకు జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శేషవాహన సేవ జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించిన అర్చకులు శేషవాహనంపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి శేషవాహన సేవ నయనానందకరంగా జరిగింది. శ్రీ యాదగిరి నారసింహుని పదములు చేరి సేవించిన సాలు, స్వామి నామమ్ము దలచిన మేలు, స్వామి నామమ్ము దలచిన మేలు.
ఇక యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి తరపున టీటీడీ పట్టు వస్త్రాలను అందజేసింది. ఆలయానికి చేరుకున్న టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులకు యాదాద్రి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఆపై సంప్రదాయబద్ధంగా స్వామివారికి పట్టు వస్త్రాలను అందజేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రసాదాలను అందజేశారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం నయనానందకరంగా జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అంగరంగ వైభవంగా సాగిన శివపార్వతుల కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి కళ్యాణ వేదికపై ఆసీనులను చేసిన అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆధ్యాత్మిక శోభితంగా ఆది దంపతులకు కళ్యాణం నిర్వహించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం. అన్నమయ్య జిల్లా రాయచోటి శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా ఆరాధనలను నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి మయూర వాహనంపై ఆశీనులను చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వనుల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ వీరభద్రేశ్వర స్వామివారి మయూర వాహన సేవ కోలాహలంగా సాగింది. సహస్ర దీపాల వెలుగుల్లో ఆది దంపతుల అద్భుత దర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ప్రసిద్ధ అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం ఉత్సవ సౌగంధాలతో మెరిసింది. మాస పూజల్లో భాగంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జునులకు ఊంజల సేవ కన్నుల పండుగగా జరిగింది. ఆలయంలోని సహస్ర దీపాలంకార మండపంలో పుష్ప తోరణాలతో సిద్ధం చేసిన ఊయలపై ఆది దంపతులను వెంచేపు చేసిన అర్చకులు దీపకాంతుల నడుమ గణపతి పూజ, పుణ్యాహ వాచనం, ఉపచార కైంకర్యాలను ఘనంగా పూర్తి చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఊంజల సేవ నిర్వహించి ఆనంద కర్పూర హారతులను సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్నూలు జిల్లా
మామిదాలపాడులోని గోదాకులంలో వేంచేసిన శ్రీ రంగనాయకి అమ్మవారికి ఫాల్గుణ మాసం మంగళవారం సందర్భంగా విశేష అభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు అమ్మవారి సన్నిధిలో సకల ఉపచారాదులను పూర్తి చేసి సంకల్ప పూజలు జరిపారు. ఆపై శ్రీ రంగనాయకి దేవి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఏకకాలంలో పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేక సేవను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం సర్వాభరణ భూషితంగా అమ్మవారిని కొలువదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. నెల్లూరు నగరంలోని భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. గణపతి ఆరాధన, పుణ్యాహవాచనం, కలశారాధనలతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణం పూర్తి చేశారు. ఆపై ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం భక్త శోభితంగా సాగింది. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ అయోధ్య రామయ్య బీరప్ప స్వామి ఆలయ పునః ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్టామూర్తుల ఊరేగింపు ఉత్సవం భక్తిరసభరితంగా జరిగింది. చక్కటి వాహనంపై ప్రతిష్టామూర్తులైన శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, గణనాథుడు, ఆంజనేయ స్వామి, బీరప్ప స్వామి వార్లను వేంచేపు చేసి భాజా భజంత్రీల నడుమ ఊరేగింపు నిర్వహించారు. భక్తులు మంగళహారతులు సమర్పించి మొక్కుకున్నారు. ఇక విజయవాడ నగరం సత్యనారాయణపురంలో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో సింధూరార్చనలు నేత్రపర్వంగా జరిగాయి. మూలమూర్తికి ఉపచారాలను నిర్వహించిన తరువాత అర్చకులు పుష్పమాలలు, వడమాలలతో చూడచక్కగా అలంకరించారు. అనంతరం రామబంటు ఉత్సవమూర్తికి సింధూరార్చన జరిపి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. వరంగల్ గోపాలపురంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. అర్చకులు ఆంజనేయసుతుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆపై తమలపాకుల అర్చనలు జరిపి నైవేద్యం, హారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో కొలువైన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకం కన్నుల పండుగగా జరిగింది. పాల్గొన మాసం పంచమిని పురస్కరించుకుని అర్చకులు మద్ది ఆంజనేయునికి విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ రామబంటును సేవించారు. రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో కొలువైన శ్రీ విజయ గణపతి దేవాలయంలో అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. పాల్గొన మాసం పంచమిని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆంజనేయ స్వామివారికి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత ఆంజనేయ స్వామి మూలమూర్తికి ఆకుపూజలు జరిపి ధూపం, దీపం, నివేదన, హారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లిలోని కొండపై స్వయంభూగా వెలిసిన శ్రీ తద్దెరాళ్ల తిమ్మప్ప స్వామి ఆలయం నుండి ప్రసిద్ధ కసాపురం శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి భక్తులు పాదయాత్రగా బయలుదేరారు. ముందుగా స్వయంభూ శ్రీ తిమ్మప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు జై హనుమాన్ నామస్మరణలు చేస్తూ కసాపురం పయనమయ్యారు.
శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి 5 కిలోమీటర్ల దూరంలో నెలవైన తొండమానుపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ పద్మావతి అమ్మవారికి గజవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. సర్వాభరణ భూషితంగా అమ్మవారి ఉత్సవ మూర్తిని అలంకరించిన అర్చకులు ఐశ్వర్యానికి ప్రతీకైన అమ్మవారి ప్రియవాహనం గజవాహనంపై ఆశీలను చేశారు. హారతులు సమర్పించిన తరువాత భక్తుల దైవనామ స్మరణలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఆలయ వీధుల్లో అమ్మవారి గజవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. చిత్తూరు గిరింపేటలోని శ్రీ శివకామ సుందరి అంబికా సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు పుష్ప పల్లకి ఉత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. 12 రోజుల పాటు వేడుకగా కొనసాగిన మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆపై శ్రీ శివగామ సుందరి సమేత చిదంబరేశ్వరుల ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి పుష్ప తోరణాలతో సిద్ధం చేసిన పల్లకీపై వేంచేపు చేశారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వనులు, కళా ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్లకు చిత్తూరు నగర వీధుల్లో పుష్ప పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. నా ప్రాణదీపమా శివనామమా శృతి జీవరత్నమా శరణంటినమ్మా. నా ప్రాణదీపమా శివనామమా శృతి జీవరత్నమా శరణంటినమ్మా. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. సకల ఉపచారాదులను పూర్తి చేసిన అర్చకులు వేదమంత్రోచ్చారణల నడుమ పంచామృతాలు, పండ్ల రసాలు, విభూది, చందనాది సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి వైభవపేతంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చనలతో సేవించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. కడపలోని శ్రీ విఘ్నేశ్వర అభయాంజనేయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ పార్వతీ సమేత విరూపాక్షేశ్వర స్వామివారికి కళ్యాణం జరిగింది. ఆది దంపతులు శివపార్వతుల ఉత్సవ మూర్తులను వేదికపై వేంచేపు చేసిన అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో పూజించి హారతులు సమర్పించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండువగా శివపార్వతులకు కళ్యాణం నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు పవళింపు సేవ వేడుకగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా వేంచేపు చేసి పలు రకాల మధుర పదార్థాలను నివేదించారు. అనంతరం భక్తి సంకీర్తనలు, మంగళకర నాదస్వర వాయిద్యాల నడుమ ఆది దంపతులకు శయనోత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.